ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. శ్రీవారి సేవకులకు ఒక మంచి శుభవార్త అయితే తీసుకొని వచ్చానండి. టీటీడీ దేవస్థానానికి సంబంధించి ఎప్పటినుంచో ఇది జరుగుతూ ఉంది. మన శ్రీవారి సేవకులు అడుగుతూ ఉన్నారనమాట. ఏంటంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకునే సమయంలో ముందుగా ఆ డేటాను ఫిల్ చేసుకునే అవకాశం లేదండి. ఎప్పటికప్పుడు మేము డేటాను ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ముగ్గురు, నలుగురు పేర్లు అప్‌లోడ్ చేసి లోగానే మొత్తం అన్నీ అయిపోతున్నాయి. మరలా వచ్చిన ఇంకొక రెండో, మూడో పేర్లు యాడ్ చేసుకోవడం ఇదే జరుగుతూ ఉందండి. నెట్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో ఒక్కొక్కరికి 4,500 ఇవ్వండి, 5,500 ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. కాస్త ఏదో ఒకటి చేసి పెట్టండని చాలామంది టీటీడీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది శ్రీవారి సేవకు వెళ్ళినప్పుడు. అందుకు గాను ఈ నెల నుంచి అంటే మనం ప్రస్తుతం మార్చి నెలలో ఉన్నాం. ఇప్పుడు మనకు మే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేయబోతున్నారనమాట. సో, మే నెలకు సంబంధించిన కోటాను మనకు మార్చి 27 గాని, 28 గాని మనకు బుకింగ్ డేట్ వస్తుందండి. రాగానే మీకు అఫీషియల్‌గా నేను చెప్తాను. ఇప్పుడు వచ్చిన శుభార్త ఏంటంటే మీరు ముందుగానే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీ యొక్క టీమ్‌ని ఆ డేటా ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు, అదేవిధంగా ఆధార్ నంబర్‌లు ఇవన్నీ కూడా ముందుగానే ఫిల్ చేసుకోవచ్చనమాట అండి. సో, ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తానండి. ఈ వీడియోని మాత్రం మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకుంటారు. మినిమమ్ నాలెడ్జ్ ఉంటే గనక మీరు చక్కగా మీరే మొబైల్‌లోనే చేసుకోవచ్చండి. నెట్ సెంటర్‌ల వరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గర కూర్చొని మీరే టైం తీసుకొని చక్కగా మీ టీమ్ మొత్తాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. యాడ్ చేసేటప్పుడు చక్కగా ఆధార్ నంబర్‌లు గానీ, ఫోటోలు గానీ ఎవరికి వాళ్ళవి ఇవ్వండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకే ఫోటోని అందరికి పెట్టేయడము, అదేవిధంగా పేర్లు ఒకళ్ళ తర్వాతే ఒకళ్ళకి ఇవ్వాల్సిన పేర్లు ఇంకోళ్ళకి ఇవ్వడం చేస్తూ ఉన్నారనమాట. సో, అలా కాకుండా కంగారు లేకుండా చక్కగా చేసుకోండి. ముందుగా మీరు టీటీడీ దేవస్థానం వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. గూగుల్‌లోకి వెళ్ళి మీరు టీటీడీ దేవస్థానం అని కొట్టండి. లేదా వెబ్‌సైట్ పేరొచ్చేసి టీటీడీ దేవస్థానం ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. సో, ఈ వెబ్‌సైట్‌లో మీరు ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇదే వెబ్‌సైట్‌లోనే మనం సేవ ఎలక్ట్రానిక్ డిప్ కానీ, అంగదర్శన్ టికెట్సు, రూ. 300 దర్శన టికెట్సు, అదేవిధంగా రూమ్స్ ఇవన్నీ కూడా ఇందులోనే బుక్ చేసుకుంటాం అనమాట మనం. ఇక్కడ మనకు మెనూ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ మెనూ మీద క్లిక్ చేస్తే శ్రీవారి సేవ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పలు రకాల సేవలనేవి మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటేంటంటే సూపర్వైజర్ సేవ, అదేవిధంగా శ్రీవారి సేవ. శ్రీవారి సేవలో ఇండివిడ్యువల్‌గాను అంటే సింగిల్‌గా చేసుకునేవాళ్ళు, గ్రూప్‌గా చేసుకునేవాళ్ళు ఉంటుందనమాట. సో, మీరు గ్రూప్‌గా చేసుకునేలా గ్రూప్ మీద క్లిక్ చేస్తే మీకేంటి ఓటీపీ అడుగుతుందండి. ఓటీపీ ఎంటర్ చేయండి. మీ నంబర్ ఇచ్చి తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు గ్రూప్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో వారిచ్చిన వివరాలన్నీ వాళ్ళు అడిగే ఏవైతే వివరాలు అడుగుతున్నారో అవన్నీ కూడా ఫిల్ చేయండి. ఫోటో వచ్చేసి మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీయనవసరం లేదండి. మనిషి ఎదురుగా ఉంటే గనక మీరు చక్కగా ఫోటో తీయండి. ఓకేనండి. మొబైల్‌లో ఫోటో తీయండి. సైజ్ తగ్గించుకోవడం మీకు రావడం లేదనుకోండి. ఎందుకంటే 1 ఎంబీ లోపు అన్నది ఫోటో సైజ్ ఉండాలి. సాధారణంగా మొబైల్‌లో తీసినవి కొంచెం హెచ్‌డీ క్వాలిటీతో తీస్తే ఏమవుతాయంటే 2 ఎంబీ, 3 ఎంబీ, 4 ఎంబీ దాకా అయిపోతాయి. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే ఫోటో సైజ్ తగ్గించుకోవడానికి చాలా సింపుల్‌గా మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఎవరైతే వేరే ఫ్రెండ్ ఉంటారో ఆ ఫ్రెండ్‌కి పంపించండి. తిరిగి వాళ్ళని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు తిరిగి పంపించమని చెప్పండి. ఆటోమేటిక్‌గా సైజ్ వచ్చేసి 1 ఎంబీ లోపు వచ్చేస్తదండి. అప్పుడు మీరు ఫోటో అప్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అండ్ సేవకు మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే గనక మీరు టీమ్ లీడర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరి ఫోన్ నంబర్‌తో అయితే లాగిన్ అవ్వారో వాళ్ళే టీమ్ లీడర్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు నా లాగిన్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తే గనక నేను టీమ్ లీడర్‌ని అవుతాను. మీరు ముందుగా మీ మొబైల్ నంబర్ ఇచ్చి మీ వివరాలు ఇస్తే గనక మీరు టీమ్ లీడర్ అవుతారు. మిగిలిన వాళ్ళు సభ్యులవుతారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ముందుగా మనం క్లిక్ చేయండి. మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇందులో మీరు గ్రూప్ లీడర్ యొక్క వివరాలు ఇవ్వాలి ముందుగా. ఏమి ఇవ్వాలంటే గనక ముందుగా ఫోటో అండి. ఫోటో చెప్పినట్టుగా 1 ఎంబీ లోపు ఉండాలి. ఆ తర్వాత మీరు ఐడీ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకుంటారు ఆధార్ కార్డ్ అని. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తారు. తర్వాత ఫోన్ నెంబరు, తర్వాత పేరు, డేట్ ఆఫ్ బర్త్,
జెండర్ మేలా, ఫిమేలా, తర్వాత ఫిట్‌నెస్‌లో ఫిట్‌గా ఉన్నట్టుగా 2 బాక్సులు ఉంటాయి అక్కడ. ఆ 2 బాక్సుల మీద క్లిక్ చేయండి. ఈసారి చాలా వరకు తగ్గించేశారండి. ఇంతకుముందు చాలా ఎక్కువుండేవి. ఇప్పుడు స్టార్ మార్కులు అన్నీ తగ్గించేశారనమాట. అంటే ఈమెయిల్ అడ్రెస్ కూడా మనకు ఇవ్వనవసరం లేదు ఇప్పుడు. ఇంతకుముందు చాలామంది ఈమెయిల్ అడ్రెస్ గురించి అడుగుతూ ఉండేవాళ్ళు. గ్రూప్ లీడర్‌ది ఒకటే ఇస్తే సరిపోతుందండి. లేదంటే గనక టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వేరు వేరు ఈమెయిల్ అడ్రెస్‌లు ఇవ్వాలా? ఒకే ఈమెయిల్ అడ్రెస్ అందరికి ఇమ్మంటారని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేదండి. చివరికి గ్రూప్ లీడర్ కూడా జీమెయిల్ అడ్రెస్ ఇవ్వనవసరం లేదండి. ఇంకా తర్వాత బ్లడ్ గ్రూప్ గానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు గానీ అవన్నీ తీసేశారండి పూర్తిగా. ఇంకా మీరేమి ఫిల్ చేయనవసరం లేదు. ఒకవేళ మీరు ఫిల్ చేయాలనుకుంటే చేయొచ్చు తప్ప అదేం మ్యాండేటరీ కాదనమాట. స్టార్ మార్క్ ఉన్నాయి తప్పకుండా మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి కిందకొస్తే గనుక అడ్రెస్ చూడండి. అడ్రెస్‌లో కూడా మీరేం చేయాలంటే ముందుగా పిన్ నంబర్ ఎంటర్ చేసుకోండి. పిన్ నంబర్ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్‌గా స్టేటు, డిస్ట్రిక్ట్, సిటీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయనమాట. ఒక స్ట్రీట్ అడ్రెస్ మాత్రం అక్కడ రాంగ్‌గా వస్తుంది. మీరు అది మాత్రం సరిగా మీ వీధి ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకోండి. డోర్ నంబర్ ఫిల్ చేయండి సరిపోతుంది. తర్వాత మీరు కంటిన్యూ కొట్టుకుంటే గ్రూప్ లీడర్‌ది అంతా ఓకే అయిపోతుందండి. సేమ్ ఇలానే మళ్ళీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ఎవరో ఎంటర్ చేయాలన్నమాట మనం. ఆ మెంబర్స్‌కి కూడా సేమ్ ఇంతే. ఫోటో యాడ్ చేసుకుంటారు. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. పేరు రాస్తారు. డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫిట్‌నెస్, తర్వాత అడ్రెస్‌లో పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి కాబట్టి మీరు కంటిన్యూ కొట్టేసుకుంటారు. అలా మీ యొక్క సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా ఈజీ చేశారండి ఇప్పుడు. శ్రీవారి సేవకు సంబంధించిన బుకింగ్ రూల్స్‌లో ప్రధానమైనవి ఏంటంటే వయసొచ్చేసి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. ఓకేనండి. ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఎవరైనా ఉండొచ్చు. ఇబ్బందేమీ లేదు. ఇక రెండవది మనకు పర్వదినాల్లో అంటే వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు ఇలాంటి టైంలో వయసొచ్చేసి 50 సంవత్సరాల లోపు ఉండాలండి. సో, 50 దాటినోళ్ళు తీసుకోరండి. సో, మీరు కూడా ఆ టైంలో మీరు ఫిల్ చేసే ప్రయత్నం చేయకండి. ఆళ్ళ వల్ల మీ టీమ్ మొత్తం అందరూ కూడా బుక్ కాదనమాటండి. ఓకేనండి. ఇక టీమ్ మెంబర్స్ వచ్చేసి మనకు మాక్సిమం 15 మంది ఉండొచ్చండి ఒక టీమ్‌లో. అంటే టీమ్ లీడర్‌తో కలిపి. మినిమమ్ అంటే 10 మెంబర్స్ అనమాట. 10 మెంబర్స్ ఉండాలి. ఓకేనండి. 10 మెంబర్స్ ఉంటే గ్రూపు మాక్సిమం 15 మెంబర్స్ 15 మంది వరకు ఉండొచ్చు. లేదండి మేము సింగిల్‌గా చేసుకుంటామంటే సింగిల్‌గా చేసుకోవచ్చు. ఇద్దరు, ముగ్గురు ఉంటే ఎవరి మొబైల్‌లో వాళ్ళే సింగిల్‌గా చేసుకోవాలండి. అంతే ముగ్గురు కలిపి ఒక గ్రూప్ అవ్వదు. నలుగురు కలిపి ఒక గ్రూప్ అవ్వదు. జంటగా వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరి మొబైల్‌లో వాళ్ళు చేసుకొని ఆహ్, ఆ టైంకి ఒకే డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చామంటే గనక వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఇద్దరు కలిపి ఒకే ప్లేస్‌లో వేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ కొత్తగా ఏం ఆప్షన్ రాబోతుందంటే చాలామంది అడుగుతున్నది అదేంటంటే సడెన్‌గా మనకేంటి 2, 3 నెలల ముందుగా కదా మనం ఈ బుక్ చేసుకునేది. దగ్గర చేసి ఎవరికి కూడా కుదరకపోవడము, వాడు రాలేని పరిస్థితిలో ఉండడం వల్ల టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది వెళ్తున్నారు. ఇకపై ఒక వారం, 10 రోజులు ముందుగానే మీరు కావాలనుకుంటే గనక ఎవరైతే మెంబర్ రాలేదో ఆ మెంబర్ డిలీట్ చేసుకొని వేరే కొత్త మెంబర్‌ని కూడా యాడ్ చేసే విధంగా మనకు అప్డేట్ అయితే రాబోతుందండి. దాన్ని కూడా మీరు చక్కగా ఉపయోగించుకుందురు గాని. సో, ముందుగా మీరు మొబైల్ ఓపెన్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోండి. ఇంకొక ప్రధానమైనదేంటంటే శ్రీవారి సేవ మనకు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి తిరుమల, 2 తిరుపతి. తిరుపతిలో అయిందనుకో తిరుపతి అంటే కొండ కిందనమాట అండి. ఈ తిరుపతిలో గనక మీకు డ్యూటీ పడిందనుకోండి, కింద 3 రోజులు, పైన 4 రోజులు ఉంటుందనమాట. తిరుమల సెలెక్ట్ చేసుకుంటే మొత్తం 7 రోజులు కొండపైనే ఉంటారు. ఓకేనండి. మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు చూసుకోండి. తిరుమల సెలెక్ట్ చేస్తున్నారా? తిరుపతి సెలెక్ట్ చేస్తున్నారా అని. ఇక మరొక ప్రధానమైనదేంటంటే, అక్కడొచ్చేసి మనకు 3 రకాల ఆప్షన్‌లు ఇస్తారు బుకింగ్‌లో. ఒకటి మేల్ కేటగిరీ. సో, మొత్తం అందరూ మగవాళ్ళే ఉండాలి. తర్వాత మేల్ అండ్ ఫీమేల్. ఇందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఓన్లీ ఫీమేల్ అనేది లేదండి శ్రీవారి సేవలో. కాబట్టి ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉన్నది మీరు మొత్తం ఆడవాళ్ళందరూ ఉండొచ్చు. లేదంటే మగవాళ్ళు కొంతమంది ఉండి మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళందరూ ఉండొచ్చు. మీరు అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నవనీత సేవ మాత్రమే ఆడవాళ్ళకి సేవ అండి. ఓకేనండి. మగవాళ్ళకి లేదు అది సేవ. శ్రీవారి సేవలో మగవాళ్ళు, ఆడవాళ్ళు కలిసి ఉంటారు తప్ప నవనీత సేవలో ఉండరండి. ఇక మీకు ఓకే. బుక్ అయింది. బుక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి?
మీరు బుక్ అయిన తర్వాత శ్రీవారి సేవ వాళ్ళైతే ఏ రోజైతే బుక్ చేసుకున్నారో మీరు అదే రోజు తిరుమల వెళ్తే సరిపోతుందండి. ఓకేనా? మధ్యాహ్నం 12 తర్వాత మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. సాయంత్రం 6 లోపు మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనండి? అంటే ఇంతకుముందు ఒక స్టార్టింగ్‌లో ఏంటంటే ఒకరోజు ముందు రమ్మన్నారు. ఇప్పుడు శ్రీవారి సేవకుల్ని ఒకరోజు ముందు రమ్మనడం లేదండి. ఏ రోజైతే బుక్ అయిందో మీరు అదే రోజు వెళ్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు రిపోర్ట్ చేస్తారు. మీకు వాళ్ళు లాకర్ ఇస్తారండి. మీకు సింగిల్‌గా ఎవరికి బెడ్ వాళ్ళకుంటుంది. ఎక్కడ డ్యూటీ అనేది ముందుగానే స్లిప్ ఇస్తారు మీకు. దాని ప్రకారం మీరు 7 రోజులు చేయవలసి ఉంటుంది. లాస్ట్ రోజు అంటే 8దో రోజు మీకు దర్శనం ఇస్తారనమాట అండి. సో, మీరు రిటర్న్ ట్రైన్ ఎప్పుడు బుక్ చేసుకుంటారంటే 8దో రోజు బుక్ చేసుకోండి. 7వ రోజు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు డ్యూటీలనేవి 6 గంటలకి, 6 గంటలకి చొప్పున ఇస్తారనమాట. అంటే ఉదయం ఒక బ్యాచ్ ఉంటుంది, మధ్యాహ్నం ఒకసారి ఉంటుంది, సాయంత్రం ఒకసారి ఉంటుంది. మీది సాయంత్రం డ్యూటీ గాని పడిందనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే మీరు అదే రోజు సాయంత్రం అంటే ఏడో రోజే మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు ఇబ్బందవుతుందనమాట. అందుకని ప్రశాంతంగా ఏం చేస్తారంటే 8దో రోజు మీరు బుక్ చేసుకోండి. దానివల్ల ఏమవుద్దంటే మీరు ప్రశాంతంగా 7 రోజులు సేవ చేయగలుగుతారు. 8దో రోజు దర్శనం చేసుకుంటారు. 8దో రోజు సాయంత్రం మీరు ట్రైన్‌లో ఇంటికి రావచ్చనమాట. ఓకేనండి. ఇక టెంపుల్ డ్యూటీ అంటే స్వామివారి ఆలయంలో ఎప్పుడు డ్యూటీ చేస్తారు అంటే గనక మనకు సేవా సదనంలో ప్రతిరోజు అంటే మీరు డ్యూటీలో జాయిన్ అవుతారు కదా! అక్కడి నుంచి ప్రతిరోజు రాత్రి 7, 8 మధ్యలో ఒక పాంప్లెట్ ఒకటి అంటిస్తారనమాట. అక్కడ ఏంటంటే ఎళ్ళిన వాళ్ళు సేవకులు ఎంతమంది ఉన్నారో అంతమందికి డ్రా తీస్తారండి. సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ పెడుతుంటారు అక్కడ. మీరు ఆ లిస్ట్‌ని చూసుకుంటూ ఉండండి. ఒక్కొక్కసారి అదృష్టం బావుంటే 2 సార్లు కూడా తగిలే అవకాశం ఉంటుందనమాట మీకు. ఓకేనండి. సో, అక్కడ పేర్లిస్తారు. మీకు మర్నాడు డ్యూటీ అయిందనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు టెంపుల్ డ్యూటీ అన్నది మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏదో 5 గంటల వరకు వచ్చిందనుకుందాం. అప్పుడు మీకు అదే టైంలో అన్నదానంలో డ్యూటీ ఉందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళనవసరం లేదండి. డైరెక్ట్‌గా టెంపుల్ డ్యూటీకి వెళ్ళొచ్చు. ఓకేనండి. మరి 2 ఎలా మేనేజ్ చేయాలని అడుగుతారు మీరు. అలాగా అవసరం లేదు. టెంపుల్ డ్యూటీ ఉంటే గనక మీరు టెంపుల్ డ్యూటీకైనా వెళ్ళొచ్చండి. టెంపుల్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు ఆహ్, ఫ్యాంట్ కాకుండా పంచె వేసుకునే ప్రయత్నం చేయండి. పంచె వేసుకుంటే గనక టెంపుల్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట మీకు. ఓకేనండి. ఫ్యాంట్లు మీరు కావాలనుకుంటే ఆహ్, అన్నదానంలోను ఇతర చోట్ల మీరు ఫ్యాంట్లతో ఉండొచ్చండి. టెంపుల్ డ్యూటీ పడినప్పుడు ప్రత్యేకించి ప్యాంట్ ఏసుకోకుండా పంచె కట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు బట్టలు ఉతుక్కోవడానికి పైన ప్లేస్‌లుంటాయండి టెర్రస్ పైన. సో, 2 జతలు మీరు పట్టుకెళ్ళండి. మిగిలినవి మీరు క్యాజువల్ పట్టుకెళ్ళండి. ఇబ్బందేమి ఉండదు. సో, డ్యూటీ అయిపోయాక మీరు మామూలు డ్రెస్సులు వేసుకున్నా అక్కడ ఎవరు ఏమనరండి. సో, డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం వైట్ అండ్ వైట్. ఓకేనండి. డ్రెస్సులు కానీ అదే దారి ఛార్జీలు గాని టీటీ వాళ్ళు ఇవ్వరండి. ఇదంతా ఫ్రీ సర్వీసు. మీరు ఫ్రీగా బుక్ చేసుకుంటారు. ఫ్రీగా సర్వీస్ చేస్తారు. లాస్ట్ రోజు మీకు దర్శనం ఇస్తారు. ఒక లడ్డు ఇస్తారండి. ఓకేనండి. ఇంకేమైనా డౌట్ ఉంటే గనక నాకు కింద మెసేజ్ చేయండి. మీకు పర్సనల్‌గా మాట్లాడాలి నాతోటి అనుకుంటే గనక నా నంబర్ ఆల్రెడీ డిస్‌ప్లే చేస్తున్నాను. వాటికి మీరు మెసేజ్ చేయొచ్చండి. సో, ఇది ఫ్రీ సర్వీస్ కాదు పర్సనల్‌గా మాట్లాడడానికి. 4 సంవత్సరాలకి రూ. 100 నెలకి రూ. 2, రూ. 3 పడుతుందనమాట. మినిమమ్ ఛార్జ్ నేను పెట్టకపోతే గనక కాల్స్ ఎక్కువైపోతున్నాయి. సో, తగ్గించడానికి గాను ఇలా పెట్టడం జరిగింది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ గాని లేదంటే పర్సనల్‌గా మెసేజ్ గాని చేయండి. ఓం నమో వెంకటేశాయ.